Elite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. శంకర్ సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ JNTU. సో నాలాగా 1270 మంది సార్ వివిధ యూనివర్సిటీలలో దశాబ్ద కాలంగా వివిధ రూపాలలో పోయిన గవర్నమెంట్కి ఎన్నో వినతి పత్రాలు, ఎన్నో ధర్నాలు సార్. మాది జెన్యూన్ డిమాండ్ సార్, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. మాలాగే మాకంటే తక్కువ యూజీసీ గైడ్లైన్స్ ఉన్న డిగ్రీ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేసింది ప్రీవియస్ గవర్నమెంట్. ఏఐసిటి గైడ్లైన్స్ ఉన్న పాలిటెక్నిక్ లెక్చరర్ గైడ్లైన్స్ ఉన్న పాలిటెక్నిక్ లెక్చరర్స్ని, ఇంటర్మీడియట్ చాలా తక్కువ లెవెల్లో ఉన్న ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ని రెగ్యులర్ చేసింది. మాకు అందరికంటే హయ్యెస్ట్ క్వాలిటీ, వీఆర్ డాక్టరేట్ సార్, వీ బీన్ వర్కింగ్ ఇన్ సెవరల్ ఇయర్స్. ఐ డోంట్ నో వై దిస్ గవర్నమెంట్ ఈజ్ నెగ్లెక్టింగ్. ఇట్ ఈస్ ఏ న్యాచురల్ జెన్యూన్ డిమాండ్ సార్. దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. ఇప్పటికీ ఆల్మోస్ట్ దగ్గర 18 నెలల నుంచి వివిధ రూపాల్లో గవర్నమెంట్కి ఎన్నో వినతి పత్రాలు. ఇదే ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని వేదికలపైన వాళ్ళ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 3421 పాయింట్గా చాలా క్లియర్గా పెట్టారు సార్, చాలా క్లియర్గా పెట్టారు. మిమ్మల్ని మా గవర్నమెంట్ వచ్చిన వితిన్ 6 monthsలో మిమ్మల్ని రెగ్యులరైజ్ మేము అడిగేది ప్రజెంట్గా రెగ్యులరైజేషన్ అనేది కొంచెం లేట్ అవుతుంటే మమ్మల్ని ఇమీడియట్లీ మేము ఏదైతే డిమాండ్ చేసినామో బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ HRA ప్లస్ 3% చొప్పున ఇంక్రిమెంట్ ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయండి. మేము మొదటిసారిగా ఇండెఫినెట్ స్ట్రైక్లోకి వచ్చాం సార్, ఇంకా మా వల్ల కాలేదు. సో దీనికి బదులుగా మమ్మల్ని కాకుండా 21 జీవో తెచ్చి మమ్మల్ని పక్కన పడేసి మీరు కూడా అందులో కొట్లాడానంటే మా వల్ల కాదు సార్. మేము ఆల్మోస్ట్ 40 to 45 years ఉన్నాం సార్. ఇప్పుడు కొత్త పిల్లలతో మేము ఎలా కొట్లాడతాం సార్? నాకు చాలా న్యాచురల్ డిమాండ్ సార్. రాజస్థాన్లో చేశారు, 3 years కంటిన్యూస్ సర్వీస్ రాజస్థాన్లో చేశారు, పంజాబ్లో చేశారు, మణిపూర్లో చేశారు, ఒడిశాలో చేశారు, స్టేట్ గవర్నమెంట్లే చేశారు సార్. మాకు ఎటువంటి లీగల్గా టెక్నికల్గా ప్రాబ్లం లేదు. దయచేసి ఇప్పటికైనా ఇంకా ఎక్స్టెండ్ చేయకండి సార్. మేము అలసిపోయి బయటకు వచ్చాము. ఇంకా మళ్ళీ లోపలికి పోయే పరిస్థితికి లేదు సార్. మేమందరం 1270 మంది వివిధ యూనివర్సిటీ 100% యూనివర్సిటీస్ అన్ని షట్ డౌన్లో ఉన్నాయి సార్. ఈరోజు మీరు ఎంక్వైరీ చేయండి, 100% షట్ డౌన్, నాట్ 99.9%. ఇప్పుడు కూడా మా డిమాండ్ నెరవేర్చకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గం సార్. మమ్మల్ని ఏదో ఒకటి ఈ గవర్నమెంట్ మేము దగ్గరుండి మేము గెలిపించుకున్నాం సార్, చాలా ప్రేమతో గెలిపించుకున్నాం, కష్టపడి గెలిపించుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేర్చండి. రెగ్యులరైజ్ కాకపోతే ఇమీడియట్లీ వితిన్ 1 weekలో ఇమీడియట్లీ మాకు బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ HRA ప్లస్ 3%తో కూడిన ఇంక్రిమెంట్ ఇవ్వండి. మాకు అందరికీ 100% వీఆర్ ఫిట్ ఫర్ అకార్డింగ్ టు యూజీసీ గైడ్లైన్స్. మాకు ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేవు. దయచేసి డిలే చేయకండి సార్. రకరకాల కమిటీల పేరుతో మీరు ఎటువంటి హామీలు ఇచ్చినా ఇప్పుడు వినే పరిస్థితులు ఎవరు లేరు. దయచేసి మిమ్మల్ని వినమ్రపూర్వకంగా మేము మా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 1270 ఫ్యామిలీసే కాదు సార్, 1270 వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలు ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు. మమ్మల్ని రోడ్ల మీద పడేయకండి. ఇదేమా న్యాచురల్ జస్టిస్ చేయమంటున్నాను సార్. నా పేరు సుమతి అండి. JNTU మంత్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ అండర్ కాంట్రాక్ట్ నేను వర్క్ చేస్తున్నాను. 2010లో మా కాలేజ్ JNTU మంత్ని ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి ఇక్కడ నోటిఫికేషన్ లేదు, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. మేమందరం ఈ కాలేజ్తో వర్క్ చేస్తున్నాము, ఈ కాలేజ్లోనే వర్క్ చేస్తున్నాము, ఇక్కడే చేస్తాం కూడా. ఇఫ్ ఎట్ ఆల్ రెగ్యులరైజేషన్ ఈజ్ గివెన్ టు అస్. మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి. మేము ఇప్పుడు థ్రెట్లో ఉన్నాము. మేము నోటిఫికేషన్స్కి ఎగెయిన్స్ట్ కాదు, మేము ఏ రిక్రూట్మెంట్కి ఎగెయిన్స్ట్ కాదు. ఫస్ట్ మాకు సెక్యూరిటీ ఇవ్వండి, తర్వాత నోటిఫికేషన్ వేసుకోండి. ఎందుకంటే అంత నోటిఫికేషన్ వేకెన్సీ ఉంది, సఫిషియెంట్గా ఉంది. మేము ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళకి ప్లీజ్ అన్యాయం చేయొద్దు, ప్లీజ్. మేము ఏ నోటిఫికేషన్స్కి కూడా అగెయిన్స్ట్ కాదు. మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మాకు జస్టిస్ చేయండి, ఆ తర్వాత మీరు నోటిఫికేషన్ వేసుకోండి. మేము దాన్ని కంప్లీట్గా సపోర్ట్ చేస్తాము, మేమే వెల్కమ్ చేస్తాము న్యూ ఫ్యాకల్టీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.